సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలో కొడదాం. తమిళ హీరో అజిత్ వాలి తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయాలి అని ప్రయత్నాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఆయన పూర్తిగా తమిళ ఫ్యాన్స్ కి అంకితమైపోయారు కాబట్టి. ఈ మధ్యనే గ్యాంబ్లర్ సినిమా తర్వాత కొంచెంగా తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గత సంవత్సరం ఆయన తమిళంలో చేసిన వీరం సైలెంట్ హిట్ గా నిలిచింది తెలుగులో. ఇప్పుడు ఎంత వాడు గాని అంటూ ఈ వారం మన థియేటర్లకు వచ్చారు. ఎన్ఐ ఎరిందాల్ అనే పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ మేనన్ రూపొందించారు. గత జనవరిలో తమిళంలో విడుదలైన ఈ సినిమా చక్కటి కమర్షియల్ హిట్ గా నిలిచింది. మరి తెలుగులో ఈ సినిమాకి ఎటువంటి ఫలితం దక్కే అవకాశం ఉంది అన్నది మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే ఎంత వాడు గాని సినిమా మొత్తం కూడా సత్యదేవ ఐపీఎస్ అనే పోలీస్ ఆఫీసర్ కథ. ఆయన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, వాటి పరిణామాలే ఈ సినిమా. సింపుల్ గా చెప్పాలి అంటే సత్య నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. డ్యూటీకి సంబంధించి ఎంత వాడు గాని ఎదురు రాని పట్టించుకోడు. ఆ క్రమంలోనే ఓ పోలీస్ ఆపరేషన్ కారణంగా విక్టర్ అనే మూర్ఖుణ్ణి శత్రువుగా తయారు చేసుకుంటాడు. విక్టర్ కారణంగా సత్య జీవితంలో ఎంతో విషాదాన్ని భరించాల్సి వస్తుంది. అలాగే విక్టర్ చేస్తున్న దారుణాలని అరికట్టే పనిని కాలం సత్యదేవకి అప్పచెప్తుంది. ఆపై సత్యకి విక్టర్ కి మధ్య జరిగే పోరులో చివరికి సత్య ఎలా గెలుస్తాడు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. ఎంత వాడు గాని విశ్లేషణ విషయానికి వస్తే కథగా చూసుకుంటే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి ఒక క్రూరుడైన రౌడీ షీటర్ కి మధ్యన జరిగే ప్రత్యక్ష పరోక్ష యుద్ధం అంతే. ఇలాంటి కథల్ని చాలా చూసే ఉన్నాం. కానీ ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే గౌతమ్ వాసుదేవ మీనన్. గౌతమ్ మీనన్ స్పెషాలిటీ స్క్రీన్ ప్లే, స్టైలిష్ స్క్రీన్ ప్లే. పోలీస్ ఆఫీసర్ కథలతో గతంలో గౌతమ్ కాక తెలుగులో ఘర్షణ, అలాగే కమల్ హాసన్ తో రాఘవన్ సినిమాలు తీశారు. ఇది మూడోది ఎంతవాడు గాని. ఆ రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ ఎంతవాడు గాని కొంచెం తక్కువ అనిపించింది. కానీ కొన్ని విషయాల్లో ఆ రెండు సినిమాలకి సరిసరిగానే నిలిచింది. ముఖ్యంగా ఘర్షణ లైన్ లోనే ఈ సినిమా కూడా నడిచినట్టు అనిపించింది. ఘర్షణలో ఎలా అయితే డీసీపీ రామచంద్రకి పాండాకి మధ్యన రైవలరీ నడుస్తుందో ఈ సినిమాలో కూడా సత్యదేవకి విక్టర్ కి మధ్య దాదాపు అలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి. కాకపోతే కొత్త యాంగిల్ తో, కొత్త ఫీల్ తో, కొత్త ఎమోషన్ తో. గౌతమ్ మీనన్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి ఓ స్పెషాలిటీ ఉంటుంది. అదేమిటి అంటే యాక్షన్ కి ఎమోషన్ తో ముడిపెట్టి భలే బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే రాస్తాడు. ఈ సినిమాలో కూడా ఓ చక్కటి ఎమోషన్ ని యాక్షన్ తో మిళితం చేసి సినిమా అంతా నడిపించి మంచి ఫీల్ కలిగించాడు. ఘర్షణ సినిమాలో ఎలా అయితే రామచంద్ర పాండా నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవాలని ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయిపోతూ ఉంటాడు చూడండి. అలాగే ఇక్కడ సత్యదేవ కూడా 3 పనులు పెట్టుకుంటాడు. ఒకటి విక్టర్ చేస్తున్న దందాన్ని ఆపటం, 2 విక్టర్ నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవటం, 3 విక్టర్ మీద పగ తీర్చుకోవటం. ఇలా 3 రకాల ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ చాలా చక్కగా నీట్ గా డిజైన్ చేసి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇదే కాదు, గౌతమ్ మీనన్ కి మరో స్పెషాలిటీ కూడా ఉంది. అసలు గౌతమ్ మీనన్ అనే పేరుకి, ప్రేమ అనే ఎమోషన్ కి బోల్డంత అటాచ్మెంట్ ఉంటుంది. ఆయన సినిమాలో సరికొత్త అనుభూతిని ఇచ్చే రొమాన్స్, గిలిగింతలు పెట్టే ప్రేమానుభూతిని ఊహించుకోకుండా ఉండలేం. అవి లేకపోతే అసలు ఆ సినిమాని గౌతమ్ మీనన్ సినిమా అనే అనం. సో ఈ సినిమాలో కూడా ఆ అంశాలకి, అవసరానికి తగ్గట్టు పెద్ద పీట వేశారు. ఈ సినిమాలో సత్యదేవ, హిమానిక పాత్రలు పోషించిన అజిత్, త్రిషల మధ్య ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీని గౌతమ్ మీనన్ ఎంత చక్కగా పిక్చరైజ్ చేశారు అంటే అద్భుత. ఆ లవ్ ట్రాక్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా వర్కౌట్ చేశారు అంటే గౌతమ్ మీనన్ ఫెంటాస్టిక్. త్రిషకు 9 months కంప్లీట్ అయ్యి డెలివరీ టైం అప్పుడు అజిత్ కి పరిచయం అవుతుంది. మళ్ళా తిరిగి పాపకు 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారు. అప్పటికి త్రిష డైవోర్స్ తీసేసుకుంటుంది. పాపతో కలిసి సింగిల్ గా ఉంటూ ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన పరిచయం మొదలవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ సీక్వెన్స్ ని గౌతమ్ మీనన్ ఎంత ఫెంటాస్టిక్ గా తీశారు అంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. త్రిష, అజిత్ కూడా ఎంత నీట్ గా యాక్ట్ చేశారు అంటే మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, ఫెంటాస్టిక్ ఎగ్జిక్యూషన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, సూపర్ సూపర్ సూపర్. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగే తీరుని, కెమిస్ట్రీ డెవలప్ అయ్యే విధానాన్ని చాలా బాగా తీశారు గౌతమ్ మీనన్. ఈజ్ మాస్టర్. అలాంటి సన్నివేశాలు తీయటంలో మరోసారి నిరూపించుకున్నారు. అలానే విక్టర్ కి, సత్యకి మధ్యన జరిగే వార్ లో ఎమోషన్ ప్రాపర్ గా ఎలివేట్ అయ్యేటట్టు నీట్ గా సన్నివేశాలు రాసుకున్నారు. అంతే బాగా పిక్చరైజ్ చేశారు కూడాను. గౌతమ్ మీనన్ సినిమా అంటే సాంకేతిక అంశాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా సినిమాటోగ్రఫీ అద్దరిపాటుగా ఉంది. ఎడిటింగ్ చాలా బాగుంది. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది సినిమా, కానీ సినిమాలో ఉన్న ఎమోషన్ తో కనెక్ట్ అయితే ఆ టైం ఊరికినే అయిపోతుంది. అలానే హరీష్ జయరాజ్ బ్యాక్ స్కోర్ అద్దరుగొట్ట అవతల పడేశాడు. సూపర్. ముఖ్యంగా ఎప్పుడైతే సత్యదేవ డ్యూటీ మైండ్ లోకి వస్తాడు అప్పుడు ఒక ట్రాక్ ఇచ్చాడు. ఆ ట్రాక్ సినిమా అంతా కూడా సూపర్ గా ఉంటుంది. సినిమా నుంచి వచ్చేసిన తర్వాత కూడా మన హంట్ చేస్తుంది. బ్రహ్మాండంగా ట్యూన్ చేశాడు దాన్ని మాత్రం. పాటలు కూడా పర్వాలేదు. పాటల్ని తెలుగుకరించే పనిలో ఇంకొంచెం శ్రద్ధగా ఉన్నట్టయితే బాగుండేది. అప్పుడు ఈ పాటలు జనాల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేసేవి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. ఏఎం రత్నం గారి స్టాండర్డ్స్ అందరికీ తెలిసిందే. అవన్నీ కూడా ఈ సినిమాలో కనపడతాయి. ఇక
ఇక నటీనటుల అభినయం విషయానికి వస్తే అజిత్ ఫ్యాంటాస్టిక్ గా నటించారు ఈ సినిమాలో. అజిత్ స్వతహాగా అందగాడు. అలాంటి ఆయన ఎమోషన్స్ ని ఓ పద్ధతిగా అలా పలికిస్తూ ఉంటుంటే కళ్ళప్పగించి చూడటమే మనం. నా వరకైతే పర్సనల్ గా వాలి తర్వాత అజిత్ నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చాడు. అన్ని రకాల ఎమోషన్స్ ని సూపర్ గా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా త్రిషాతో లవ్ ఎపిసోడ్, అలాగే చిన్న పాప ఈషాతో ఎఫెక్షన్ గా ఉండే సన్నివేశాలని, రివెంజ్ తీర్చుకునే క్రమంలో, అలాగే విక్టర్ తో గొడవ పడే సందర్భంలో ఎమోషన్స్ అన్నింటినీ ఒక పారామీటర్ ప్రకారం చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. త్రిష, అనుష్క కూడా వారి పాత్రలు తగ్గట్టు చాలా బాగా నటించారు. వాళ్లే కాదు మిగతా నటీనటులందరూ కూడా గౌతమ్ మీనన్ ఆలోచనలకు తగ్గట్టు చాలా బాగా నటించారు. మొత్తంగా ఎంత వాడు గాని సినిమా గురించి చెప్పుకోవాలి అంటే గౌతమ్ మీనన్ సినిమాల గురించి నాలెడ్జ్ ఉండి వాటిని చూసి ఎంజాయ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుద్ది. అలా కాకుండా ఇంకా వేరే ఏవో కోరికలు ఉన్న వాళ్ళని ఈ సినిమా కొంచెం నిరాశపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎంత వాడు గాని సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.